అందరికీ నమస్కారం. MTU 1426 చాలా మంది రైతు సోదర సోదరీమణులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా ఇలా అన్ని రాష్ట్రాల్లో వరి సాగు చేయడం జరుగుతూ ఉంది. వరి సాగు చేసే ముందుగా కొన్ని విషయాలు మనం గమనించాలి. ఈ వరి వంగడం యొక్క తల్లిదండ్రులు ఎవరు? పేరెంట్స్. ఖచ్చితంగా పేరెంట్స్ మనం తెలుసుకోవాలి. ఆషామాషిగా ఏదో వరి వంగడం వేసేసాము, అయిపోయింది, వరి కోత కోసేసాము కాకుండా వాళ్ళ పేరెంట్స్ ఎవరంటే MTU 1121 శ్రీధృతి గోదావరి వాళ్ళకి తెలిసినటువంటి బాగా ప్రసిద్ధి చెందినటువంటి వరి వంగడం అది. MTU 1121 శ్రీధృతి అనే వరి వంగడాన్ని నెక్స్ట్ మన నెల్లూరు జిల్లాలో, నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటేనే నెల్లూరు జిల్లా, ఇటువంటి నెల్లూరు జిల్లాలో పుట్టడం మన అదృష్టం. ఆ నెల్లూరు జిల్లాకు చెందిన నెల్లూరు మషూరి NLR 3449 CVR పద్ధతిలో మొట్టమొదటిసారి మనం చేసినటువంటి వరి వంగడం అది. NLR 3449 నెల్లూరు మషూరి. ఈ రెండు వరి వంగడాలను తీసుకొచ్చి సంకరపరిచి ఆ తర్వాత ఉద్భవించిందే ఈ MTU 1426 అనే వరి వంగడం. ఇకపోతే రైతు సోదర సోదరీమణులు గమనించాల్సినటువంటి విషయం, మనం వరి కోత కోసిన రోజే చెప్పడం జరిగింది. 3 విషయాలు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలా. ఎవరైనా సరే రైస్ తినేవాళ్ళు కానీ, లేకపోతే వరి వంగడం వేసేవాళ్ళు కానీ, ఎవరైనా రైస్ మిల్లర్లు కానీ, రైస్ వినియోగదారులు కానీ, రైస్ కన్స్యూమర్స్ కానీ, ప్రతి ఒక్కరు కొన్ని 3 విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలా. దీని పంటకాలం వచ్చి 130 నుంచి 140 రోజులు. పోయినసారి మనం వేసాం. మొన్ననే 130 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది. నాన్న, చిన్నాన్న, ప్రాణ స్నేహితుడు ఇలా అంతా టీం మెంబర్స్ యొక్క సమక్షంలో 130 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది. కాకపోతే ఈసారి వేస్తే 10 రోజులు ఎక్స్ట్రా అవుతుంది. అంటే 130 నుంచి 140 రోజులు పంటకాలం. ఇకపోతే లేత నారు నాటుకోవాలా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలా. లేత నారు కంపల్సరీగా నాటు, కష్టమైనా నష్టమైనా మనం చెప్పుకున్నాం కదా, 20, 21, 22, 23 రోజుల్లోనే నారా తీసుకోవాలా. ఇక మూడోది ఏంటంటే 1-2 ఎకరాలు, అంతకు మించి వేయకూడదు. ఇలాంటి కొన్ని సూచనలు పాటిస్తేనే మనం దీంట్లో విజయం సాధించగలుగుతాం. ఒక యువ రైతుగా నూతన వరి వంగడాలకి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఈ మీ ప్రకృతి రత్న, యువ రైతు, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్ పుస్తక రచయిత. ఇకపోతే జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులు, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలు మనం ఎన్నటికీ మర్చిపోలేం. చుట్టుపక్కల ఫుల్ వర్షాలు పడుతున్నా కూడా ఒక్క గింజ కూడా తడవకుండా మహాతల్లి కామాక్షమ్మ, జొన్నవాడ కామాక్షమ్మ అనుగ్రహం, బ్రహ్మం గారి యొక్క దీవెనలు, ఒక్క గింజ కూడా తడవకుండా అన్ని స్టోరేజ్ చేయడం జరిగింది. అంటే 6 కాలం కష్టపడి శ్రమించి పండించిన పంట ప్రకృతి కూడా మనకి సహకరిస్తుందని ఇది ఈ శుభ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంతే, ఈ 3 విషయాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఆ వరి వంగడం మనకి ఇచ్చినారు ఎవరు? వంగల వెంకటరెడ్డి అన్నగారు. నిన్ననే మారుతీరు వరి పరిశోధన స్థానం కూడా పోయినారు అన్నగారు, వంగల వెంకటరెడ్డి అన్నగారు. ఇప్పుడు 2021లో మనం ప్రారంభించాం. 22, 23, 24, 25, 26 5 సంవత్సరాలు అయింది మనం ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా 5 నూతన వరి వంగడాలు వేయడం జరిగింది. మనం ఫస్ట్ KNM 1638 సేదర్ సిద్ధి గారు రూపొందించినారు. అప్పుడు అది కొత్త వరి వంగడం, దాన్ని వేయడం జరిగింది. ఇక నెక్స్ట్ NLR 3648 కూడా వేయడం జరిగింది. మన నెల్లూరు వరి పరిశోధన స్థానం ఇచ్చారు. ఆ తర్వాత RNR 31479 లావూరి కృష్ణ గారు క్రియేట్ చేసినారు. ఆ వరి వంగడం మనం వేయడం జరిగింది. KNM 12360 అది కూడా డాక్టర్ సేదర్ సిద్ధి గారు క్రియేట్ చేసినారు. ఇకపోతే ఈ 2025-26లో MTU 1426 అనే వరి వంగడం ఏంటి అంటే 5 సంవత్సరాల్లో 5 వరి వంగడాలు మనం పరిచయం చేయడం జరిగింది. ఒక యువ రైతుగా అంటే కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి, అవి మన చేతుల్లో ఉండవు. అయితే 5 సంవత్సరాల నుంచి 5 వరి వంగడాలు KNM 1638 ఆ రోజుల్లో అది ఫస్ట్ 2021లోనే అమ్మమ్మ ఊరు దాన్ని వేయడం జరిగింది. KNM 1638 సేదర్ సిద్ధి గారు రూపొందించింది. ఆ తర్వాత NLR 3648 3648 నెల్లూరు వరి వంగడం, నెల్లూరు వరి పరిశోధన స్థానం వాళ్ళు వెలువడించింది. ఆ తర్వాత KNM 12368 సేదర్ సిద్ధి గారు రూపొందించారు. RNR 31479 లావూరి కృష్ణ గారు రూపొందించారు. MTU 1426 ఇది 2025 పోయిన సంవత్సరం. అంటే 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక వరి వంగడం వేయడం మనకి ఆనవాయితీగా అయిపోయింది. CVR పద్ధతిలో వరి సాగు, RNR 15048 తెలంగాణ సోనా నవంబర్ నెలలాగే కొత్త వరి వంగడం వేయడం కూడా ఒక యువ రైతుగా నాలో అది భాగం అయిపోయింది. ఇకపోతే నారాత వేసాం, 20వ రోజు నారాత వేసాం కదా, కాలు ఫ్రాక్చర్ అయినా కూడా, యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయినా కూడా ఇంట్లో పడుకోకుండా వచ్చి దగ్గరుండి ఆ రోజు వర్షాలు తుఫాన్లో కూడా వచ్చి కొమ్మరగిరి నాగకిషోర్ పటేల్ నగర్ మేస్త్రి ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంట్లో కొనుక్కొని బాగలేనటువంటి వ్యక్తి కూడా
వచ్చి మనకు సహాయ సహకారాలు అందించి నాణ్యత సద్వినయంగా అంటే విజయవంతంగా దిగ్విజయంగా పూర్తి చేసినారు. వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళందరూ ఉండాలి. ఈ విధంగా ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక పోతే నా టీం మెంబర్స్ గురించి చెప్పనక్కర్లా. 130 రోజుల నుంచి మీరు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. ఇకపోతే క్రాప్ కటింగ్ కూడా చేయించాం. క్రాప్ కటింగ్ ఎందుకు చేయించామంటే అసలు ఆ వరి వంగడం ఎన్ని పుట్లు వస్తున్నాయి చెప్పాలంటే 3.5 పుట్టి పైన వస్తుంది. 75 కేజీల లెక్క ప్రకారం చెప్పాలంటే 35 నుంచి 40 బస్తాలు ఇంకా పైన రావచ్చు. మనం ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళే అనుభవపూర్వకంగా. అందుకే 1 ఎకరా కానీ 2 ఎకరాలు కానీ వేసుకోమని చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఎవరో ఏదో చెప్పారు, యూట్యూబ్లో చూసాం, ఆడు చూసాం, ఏడు చూసాం అని వేసేయడం కాకుండా ఖచ్చితంగా తెలుసుకొని ఆమెను వేసుకుంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే ప్రోటీన్ 80% ఉంటుంది. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తూ ఉంటాయి. 2015లో తెలంగాణ సోనా ఉద్భవించింది. చెన్నమాధం దామోదర్ రాజు గారు, చెన్నమాధం సురేందర్ రాజు గారు అప్పుడే నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది 2015 సంవత్సరంలో. ఆ సంవత్సరంలోనే ఆ తెలంగాణ సోనా రిలీజ్ చేశారు. అది ఒక వెలిగింది. అలాగే ఈ గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఈ వరి వంగడం కూడా సక్సెస్ అవుతుందని నేను నా టీం మెంబర్స్ నమ్మకంగా చెప్తున్నాము. అందుకే 1 ఎకరా కానీ 2 ఎకరాలు వేసుకొని ఆ తర్వాత మీరు ఓకే అనుకుంటే ఇంకా అన్ని ఎకరాలు వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక యువ రైతుగా ఇవన్నీ మీకు తెలియజేయడం నా బాధ్యత, నా ప్రథమ హక్కు. కృతజ్ఞతలు. MTU 1426 సీడు 130 రోజులు 140 రోజులు ప్రయాణం జరిగింది. ఎట్నో మన కామేశ్వరమ్మ అమ్మవారి దయ వల్ల, బ్రహ్మేశ్వర దయ వల్ల చుట్టుపక్కల వర్షం పడుతున్న సీడ్ ఎండ పెడుతున్నప్పుడు కూడా వర్షం పడకుండా అన్ని స్టోరేజ్ చేయడం జరుగుతూ ఉంది. సీడ్ పర్పస్ కోసం అందరూ అడుగుతా ఉన్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు ఒక 5-6 బస్తాలు బ్యాగులు అడగడం, ఈ రోజు కూడా ఒక 5 బ్యాగులు కూడా కుట్టడం జరుగుతూ ఉంది. అందుకని ఎవరు కావాల్సిన తొందరగా ఆర్డర్ పెట్టుకొని తీసుకో వెళ్ళండి. ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇబ్బంది. అందుకని ముందుకు చెప్తున్నాం. ఈ రోజు కూడా 10 బ్యాగులు కుడతా ఉన్నాం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ MTU 1426 1 ఎకరా 2 ఎకరాలు వేసుకొని మీకు అనుభవం వస్తుంది కాబట్టి అనుభవపూర్వకంగా నెక్స్ట్ ఇంకా మీరు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. MTU 1426 అనే వరి వంగడం, గోదావరి వాళ్ళ వరి వంగడం వేయడం ఒక సంతోషకరమైన విషయం. అది ఈ విధంగా అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మామూలుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక పంట వేస్తూ ఉంటారు. ఆ అలవాటైన పంటలను కూడా ఆ పక్కగా తప్పించి అప్పుడప్పుడు మన కొత్త వరి వంగడాలు రైతులు ఎందుకు వేయాలి, ఇది నెంబర్ 1 పాయింట్. ఎందుకు వేయాలంటే ఇప్పుడున్న పరిస్థితి కాలంలో కొన్ని వరి రకాలు తెగుళ్ళు ఎక్కువగా ఉండి రైతులకి ఆర్థికంగా విపరీతమైన ఖర్చులు రావడం జరుగుతూ ఉంది. అలాంటప్పుడు దిగుబడులు కూడా ఆశించినంత దిగుబడులు రావడం. అలాంటప్పుడు ఈ కొత్త వరి వంగడాల వల్ల రైతులకు ప్రయోజనం ఏంటంటే వాటి వల్ల తెగుళ్ళు తక్కువ ఉండడం. సో అందువల్ల ఆ మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుద్ది. ఈ ఆటోమేటిక్గా దిగుబడి కొంచెం ఇతర రకాల కన్నా పెంచుగా ఉండడం. ఈ 2 రైతులకు ఆదాయం. ఏది చేసినా రైతులకు ఒక ప్రయోజనకరంగా ఉండడం అనేది ఈ రోజుల్లో అవసరం కాబట్టి అందుకే ఈ కొత్త విత్తనాల పద్ధతి అనేది. ఓకే, థ్యాంక్ యూ.